అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. నేను చేస్తానండి. అందరికీ నమస్కారం. సీత గారు చెప్పండి అమ్మా, ఏంటి బిగ్ బాస్ ఏం జరిగింది నిన్న? బుర్ర తినాలి కదా, నా బుర్ర చెప్పండి. నామినేషన్ చేశారు కదా. నామినేషన్స్ జరిగాయి సీత. అప్పుడప్పుడు మామూలు సీత అని పిలిచేస్తానండి, ఏమనుకోకండి. నామినేషన్ జరిగాయి. నామినేషన్స్ లో ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా సెలబ్రిటీస్, వాళ్ళు మొత్తం 9 మందిలో 8 మంది అయిపోయారు. వాళ్ళ దాంట్లో ఒక అబ్బాయి కామనర్స్ లో ఒకలా అయ్యారండి. మళ్ళీ తర్వాత ఎవరయ్యారు? ఈ భరణి ఉన్నాడు కదా ఖాళీగా, ఆయన అంటే నామినేట్ అవ్వలేదు. ఆ నామినేట్ అవ్వకపోతే ఎవరిని నామినేట్ చేశారు? అబ్బాయి డిమోన్ పవన్ అని ఆ అబ్బాయిని నామినేట్ చేశారు. బట్టతల అబ్బాయిని కాదు, డిమోన్ పవన్ అని ఒక కుర్రోడు ఉన్నాడు కదా, గుండు కాదు ఆ అబ్బాయి, మంచి కోయంగ్ అబ్బాయి. ఆ అబ్బాయిని నామినేట్ చేసాడు భరణి. ఆ తనుజాన్ని ఎంత ఏడిపించేశారు సీతమ్మ, ఏడిపించారా? నీకు బాధ అనిపించిందా? మరి వంట సరిగ్గా చెయ్యాలి కదా. వంట బాగానే చేస్తుంది అమ్మాయి, పొరపాటు ఏం లేదు. ఒకళ్ళు వచ్చి ఒక కూర, ఒకళ్ళు వచ్చి ఒక కూర. మా అమ్మ వంట చేస్తుంది కాబట్టి మా అమ్మకి తెలిసిందండి. ఆ కూరలు వంటలు చేసిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ పైన ఉన్న వాళ్ళు చెప్పిన వాళ్ళు అది వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది, కానీ పైన చెప్పే వాళ్ళకి ఎన్నైనా చెప్తారు. అందుకు చేసి ఓపిక ఉండాలి అని మా అమ్మ అంటుందండి. నాకేమో ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి కుక్ విత్ జాతి రత్నాల్లో కూడా కొంచెం ఓపిక తక్కువ, చిరాగ్గా చేస్తుంది. సంజయ్ గారు కూడా అన్నారు చిరాగ్గా చేయకూడదమ్మ, కొంచెం అంటే నవ్వుతూ ఆనందంగా చేయాలి వంట. తినేటప్పుడు ఎదుటికి ఒకరికి ఇద్దరు 16 మంది 16 మంది చేయక్కర్లేదు, వాళ్ళకే చెయ్యాలి. వీళ్ళకి భోజనం వీళ్ళకి కూడా భోజనం వస్తుంది. వీళ్ళ భోజనం ఏంటి తెలుసా? రోజు సాంబారు, రోజు బంగాళదుంప కర్రీ. ఇంటికాడ అలాగే తింటారు. మా అమ్మ చూడండి, పర్వాలేదు రోజు తినేయచ్చంట. ఏం తింటావు తినలేకపోతున్నావు. అది చూడావిడి సంజన, అదే బుజ్జిగడి సినిమాలో హీరోయిన్, అందరికంటే ముందు తినేస్తుంది. అందరికంటే ముందు తినేస్తుంది పాపం. ఇంకెవరి గురించి ఆలోచించట్లేదు. మరి ఈ 3వ రోజు డే ఎలా స్టార్ట్ అయింది? ఈ నామినేషన్స్ అయిపోయాయి. తనూజ ఏడ్చేసింది బాగా, మనల్ని ఏడిపించేసింది, బాగా తలపోటు వచ్చేసింది. కోడిగుట్టు కదమ్మా. డే స్టార్ట్ అయింది కదా కొత్తగా. ఏ పాటతో స్టార్ట్ అయింది గుర్తుందా? ఓరి దేవుడు దేవుడు ఆ పాట. అంటే వచ్చారు, డాన్స్ చేశారు, బిగ్ బాస్ గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ చెప్పేశారు. తర్వాత ఈ గొడవ స్టార్ట్ అయిందమ్మా. ఏం గొడవ అమ్మా? కోడిగుడ్డు. ఆ కోడిగుడ్డు ఏం చేశారు? చెప్పాలి కదా. తినేసింది బాగానే ఉంది. మామూలు రామ్ అబ్బాయి ఉంటాడు కదా, పాట పాడాడు ముంబై పాట, ఆ అబ్బాయిని ఇరిగించేసింది. ఆ అబ్బాయికి మామూలు సింపుల్ చెప్పిందండి, కాకపోతే ఇరిగించేసింది కదా. ఇరిగించేసేసి ఇప్పుడు ఆ గుడ్డు దొప్పినప్పుడు నీకు తెలుసా ఎవరెవరికి తెలుసా? కెమెరాలో కదా అవి వాళ్ళు ఉంటారు కదా. తనుజకి తెలుసు, భరణికి తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పాపం ఈ అబ్బాయిని తిట్టారు. ఏ అబ్బాయిని? పాటలు పాడే అబ్బాయిని తిట్టాడు. ఎవరు? హరీష్. నీకు తెలిస్తే నువ్వు చెప్పాలి కదా, అది ఇదని చెప్పి తిట్టేశాడు. తెలియదండి, నాకు డౌట్ అండి అని చెప్పాడు పాపం. చెప్పిన తర్వాత ఆ సంజన ఏం చేసింది? నేను లోపలికి రావచ్చా అన్నది. ఆయన హరి ఇంకొక ఆయన ఉంటాడు పాపం, ఆయనకేమో కోపం వచ్చేసింది. రావద్దు అంటే ప్రియా తీసుకొచ్చి ఏమని చెప్పింది? మీరు ముగ్గురు వాళ్ళిద్దరికి తెలుసు అని చెప్పింది కదా. ఎవరికి? తనూజకి భరణికి తెలుసు అని చెప్పింది. అప్పుడు తనూజ ఏమి తెలియనట్టు ఎంత ఏడ్చేసిందే, ఓవర్ యాక్షన్, అంతా అబద్ధమే. తనూజకి తెలుసు ఫస్ట్, తర్వాత భరణికి తెలుసు. రీతు తిట్టేసిందండి. రీతు అసలు మంచి కథలే, పెద్ద సీరియస్ అయిపోయింది. అటు ఉంటది ఇటు ఉంటది. నిజం మాట్లాడింది రీతు. రీతు నిజం మాట్లాడింది. నాకు రీతు నచ్చిందండి. మా అమ్మకి రీతు నచ్చలేదు. నీకు ఎవరు నచ్చారు? పొగరగా కాదండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు. ఎవరిద్దరు? భరణిను ఆవిడ ఉంది కదా తనూజ. వాళ్ళు తీసుకున్నప్పుడు చూసి ఇప్పుడు ఇంటి మొత్తానికి పనిష్మెంట్ ఇస్తారు వాళ్ళు 9 మందికి. నీ ఇంట్లోకి రావద్దు వాటర్ తాగడానికి ఆడికి ఇడికి అంటున్నారు. అలాంటప్పుడు పాపం వీళ్ళందరూ బాధపడతారు కదా. మరి గుడ్డు తిన్నప్పుడు చెప్పాలి కదా. ఆమెమో ఎంజాయ్ చేస్తుంది, వీళ్ళిద్దరేమో ఏం చేశారు పాపం ఏమీ తెలియనట్టు చెప్పారు. ఆ అమ్మాయి ఏమంటుంది? రీతు, మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు చెప్పాలి కదా, అయినా మీరు ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని ఆవంది. ఏమి చిన్న కారణం లేకపోయినా ఫ్లోరా చేయని మీద ఆశ చేయని మీద పడిపోతుంది చూడు సంజన అని ఆవిడ. ఆమెమో బక్కకుంది, ఆమెమో హిందీయే వచ్చు, తెలుగు రాదు. వీళ్ళేమో తెలుగులో మాట్లాడరా బాబు. బిగ్ బాస్ అంటే తెలుగులోనే మాట్లాడట్లేదు. బిగ్ బాస్ గారు కొంచెం చూసుకోండి, తెలుగులో మాట్లాడేలా చూడండి. అవునా?
తెలుగులో మాట్లాడుతున్నారా? ఎక్కువ మాట్లాడట్లేదు. మొత్తం ఒకడేమో హిందీ, ఒకడేమో ఇంగ్లీషు. మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగు మాట్లాడితే కదా అర్థమవుతుంది మనకి. గొడవలు ఆఖరికి ఫైనల్గా ఇప్పుడు నామినేట్ అయ్యారు కదా వీళ్ళందరూ. నువ్వు ఎవరికి ఓట్ చేస్తావు? నీకు ఎవరైనా ఓట్ చేయాలి. ఇప్పుడు ఇమాన్యుల్ ఉన్నాడు, మళ్ళీ రీతు ఉంది, తనూజ ఉంది. ఎవరికి ఓట్ చేయమంటావు? నేను చేస్తాను. భరణి అవ్వలేదు కదే, ఎవరికి చేయను? తనూజకి చేయనా? చూసారా, తనూజకి చెయ్యాలంట. నేనైతే రీతుకి చేస్తాను. నాకు రీతు నచ్చింది, నిజాయితీగా మాట్లాడింది. నిజాయితీ ఉండాలి ఎప్పుడైనా. నిజాయితీ లేకపోతే తప్పు. చెప్పారు కదా మీది తప్పు, అదే గుడ్డు తింటే తిన్నాము, మాకు అవసరం. అమ్మాయి ఏమో 5 నెలల బాబుని అదే వదిలిపెట్టి వచ్చింది, తినాలని ఉంటుంది అని చెప్పింది. తినాలన్నప్పుడు తినండి, ఎవరు వద్దంటున్నారు? కాదనట్లేదు కదా, తినచ్చు. కాకపోతే ఏంటంటే చెప్పాలి. అందరూ కొట్టేసుకోవడం ఎందుకు దాని గురించి? ఎవరెవరు వెళ్ళిపోవాలనుకుంటున్నావు నువ్వు? హరీష్ ఫస్ట్ వారం, సంజన, హరీష్, సంజన. గొడవలు ఎట్టుకున్న వాళ్ళు ఉండకూడదు అంటండి ఇద్దరు. మా అమ్మకి నచ్చలేదు ఆవిడ. నాకైతే సుమన్ శెట్టి బాగానే ఉన్నాడా? బాగానే ఉన్నాడంటండి. ఆ సంజన మొత్తం అన్ని రాంగ్ స్టెప్లు అన్ని మొత్తం మోసం చేసేస్తుంది. పాటలు పాడే అబ్బాయి కూడా మంచిగానే ఉన్నాడట. ఆ అబ్బాయి కూడా మంచోడు. మాట్లాడట్లేదా? కోపంగా మాట్లాడు. అసలు అబ్బాయి మంచోడు, నీకు అర్థమవుతుందా? కాకపోతే నిజాయితీగా లేకపోతే ఇష్టం ఉండదు. మర్యాద మనీష్ అని ఉన్నాడు కదండి అబ్బాయి. ఆ అబ్బాయి మా అమ్మకి లిటిగేషన్గా మాట్లాడడం అంటే మరి తప్పు చేసింది కదండి ఆవిడ, అందుకే ఇంట్లోకి రానివని అన్నాడు. ఈ ప్రియా తీసుకొచ్చేసింది. అయ్యి బాబాయ్ గొడవలు మొత్తం మోగిపోతుందండి బిగ్ బాస్. మొత్తం మీద చూస్తాం, మాకు ఇష్టం కదా, మరి చూడాలి. ఆ సంజనాను హరీష్ వెళ్ళిపోతాయి, తలకాయ పూట సగం తగ్గిపోతుంది మాకు. ఏమా తగ్గిపోతుంది కదా. కొత్త వాళ్ళని అంటే మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరైనా పంపించమని అది కూడా మా అమ్మాయి చెప్పేస్తాను చూడండి. సరేనండి, మరి ఇంకేం చేస్తాం. ఇలా జరిగిందండి 3వ రోజు బిగ్ బాస్. మా అమ్మకి నచ్చింది అలాగా. మేమండి వంట వీడియోస్ చేస్తుంటాం, ఎక్కువ వంట వీడియోస్ చేస్తాం మా అమ్మ నేను ఓన్గా కూడా వంట వీడియోస్ ఇదే ఛానల్లో చేస్తాం. ఈ మా బిగ్ బాస్ ఏంటంటే మా అమ్మగారికి ఇష్టం చాలా. అసలు ఏం జరిగింది, ఉదయం వచ్చిన వెంటనే మా అమ్మ నన్ను ఎప్పుడైనా రోజు ఉదయం వస్తాను మా అమ్మ దగ్గరికి. వచ్చినప్పుడు ఈ బిగ్ బాస్ గురించి ఇలా అమ్మ ఇలా జరిగింది, వాళ్ళు ఏం చేశారు అని అడుగుతుంటుంది. అందుకోసం ఈ వీడియోస్ని కూడా ఇదే ఛానల్లో చేస్తున్నామండి. వీటిని కూడా ఆదరించండి. వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆదరించండి. ఉంటామండి. బాయ్.